దయచేసి అందరూ ఒక నిమిషం పాటు చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ నా తర్వాత ఆ దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడా వందనం, గొప్ప దేవుడా వందనం, గొప్ప దేవుడా స్తోత్రం, గొప్ప దేవుడా స్తోత్రం, మహిమగల దేవా వందనం, మహిమగల దేవా వందనం, మహిమగల దేవా స్తోత్రం, మహిమగల దేవా స్తోత్రం, స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా స్తోత్రం, స్వస్థపరచువాడా స్తోత్రం, మాతో ఉన్నవాడా వందనం, మాతో ఉన్నవాడా వందనం, మమ్ము బలపరచువాడా వందనం, మమ్ము బలపరచువాడా వందనం, మాతో ఉన్నవాడా స్తోత్రం, మాతో ఉన్నవాడా స్తోత్రం, మాతో ఉన్నవాడా స్తోత్రం, మాతో ఉన్నవాడా స్తోత్రం, మమ్ము బలపరచువాడా స్తోత్రం, మమ్ము బలపరచువాడా స్తోత్రం, నీ ఆత్మతో నింపువాడా వందనం, నీ ఆత్మతో నింపువాడా వందనం, నీ ఆత్మతో నింపువాడా స్తోత్రం, నీ ఆత్మతో నింపువాడా స్తోత్రం, మమ్ము అభిషేకించువాడా వందనం, మమ్ము అభిషేకించువాడా వందనం, మమ్ము అభిషేకించువాడా స్తోత్రం, మమ్ము అభిషేకించువాడా స్తోత్రం, మమ్ము ఆశీర్వదించువాడా వందనం, మమ్ము ఆశీర్వదించువాడా వందనం, మమ్ము ఆశీర్వదించువాడా స్తోత్రం. మమ్ము ఆశీర్వదించువాడా స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా సహజంగానే మంచిగా ఉండాలి అని కోరుకుంటాం. ఇక్కడ ఎవరన్నా కానీ మీ గురించి 10 మంది మంచిగా మాట్లాడుకోకూడదు, మంచివాడు అనుకోకూడదు, మంచాం అనుకోకూడదు, చెడ్డోళ్ళు అనుకోవాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకోరండి. అందరం కూడా సహజంగా నేను మంచిగా ఉండాలి, 10 మంది నా గురించి మంచి మాట్లాడుకోవాలి, నేను మంచివాడిని అనిపించుకోవాలి అనుకుంటాం. దానితో పాటుగా దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నేను సమృద్ధిగా దీవెనలు పొందాలి, సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, నాకు ఎటువంటి లోటు ఉండకూడదో అనే ఉద్దేశంతోటి జీవిస్తాం. ఈ మధ్య కాలంలో ఆటోల మీద ఒక క్యాప్షన్ కనబడతా ఉంది, ఒక కొటేషన్ కనబడుతుంది. ఏంటిదండి అది? అందరూ మంచిగా ఉండాలి, అందులో నేనుండాలి. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా మంచిగానే ఉండాలనుకుంటాడు. పుట్టుకతోటి ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాడు, అదేవిధంగా మంచివాడు కూడా కాదు. తాను చేసే క్రియలను బట్టి ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని తేలుతుంది. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, మానవ స్వభావములో ఒక ద్వంద్వ వైఖరి ఒకటి ఉంది. మానవ స్వభావములో ఒక విలక్షణమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం ఒకటి ఉంది. ఏమిటి అంటే, మానవుడు తాను చెయ్యాలి అనుకున్న మంచిని చేయలేకపోతున్నాడు, తాను చెయ్యవద్దు అనుకుంటున్నటువంటి
చెడునే ఎక్కువ సార్లు చేస్తున్నాడు. ఒక బాధాకరమైన విషయం, ఒక వేదనాపూరితమైన విషయం, ఒక మనందరికీ ఇష్టమైనటువంటి సత్యం ఇదే. ఏమిటి అది? నేను చెయ్యాలి అనుకున్న మంచిని నేను చేయలేకపోతున్నాను. ఎక్కువ సార్లు నేను వద్దు, నేను చెయ్యవద్దు, నేను ఈ విధంగా ఉండొద్దు, నేను చెడుగా ఉండొద్దు అనుకుంటున్నటువంటి ఆ చెడునే ఎక్కువ సార్లు చేస్తున్నాను. ఈ విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు. వాక్యాన్ని చదువుకుంటే రోమాపత్రిక 7వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నేను చేయగోరు మేలును మంచిని చేయక చేయగోరని చెడునే చేయుచున్నాను. అవునా కాదా? ఏమంటున్నారు పౌలు గారు? మనందరి గురించి మాట్లాడుతున్నారు. నేను చెయ్యాలి అనుకుంటున్నటువంటి మంచిని, మేలును చేయక నేను చెయ్యొద్దు అనుకుంటున్నటువంటి చెడునే చేస్తున్నాను. కనుక నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయనది నేను కాదని భావము కదా. నా యందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో ఒక స్వభావం ఉంది, మనలో ఒక తత్వం ఉంది. మనం పుట్టుకతోటి మనలో ఒక చెడు అనేటువంటిది జన్మించబడింది. దానిని గురించి ఎంత చక్కగా దావీదు మహారాజు చెప్పాడండి. నేను మా తల్లి గర్భమున పడక మునుపే పడినప్పటి నుండి కూడా కిల్బిషాత్ముడనే అంటాడండి. జన్మ పాపము. ఏం పాపం అండి? జన్మ పాపం. మనందరము కూడా ఈ లోకములోనికి జన్మ పాపముతోటి వస్తాము. దావీదు మహారాజు అంటాడు, నేను తల్లి గర్భములో పడినప్పటి నుండి కూడా కిల్బిషాత్ముడనే. అదేంటండి? తల్లి గర్భములో పడ్డప్పుడు మనం ఎలాగ పాపముతోటి ఉంటాం? మనం ఇంకా పుట్టను కూడా పుట్టలేదు కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాపం? ఆది తల్లిదండ్రులైనటువంటి ఏవమ్మ ఆదాములు చేసినటువంటి ఆ పాపం మనకి సంక్రమిస్తుంది. కాబట్టి దానిని ఇప్పుడు మనం జన్మ పాపం అంటున్నాం. ప్రతి మనిషిలో కూడా ఈ పాప స్వభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పాపం అనేటువంటిది నేను ఉండాలి అనుకుంటున్నా, నేను చెయ్యాలి అనుకుంటున్నటువంటి ఆ మంచిని చెయ్యనీయకుండా చెడునే చేసేటట్లుగా ప్రోత్సహిస్తుంది, చెడు వైపే లాగివేస్తుంది. నిజమే ప్రియులారా, ఈ సత్యాన్ని మనకి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దానికంటే ఎక్కువగా మనందరికీ కూడా ఇది మన నిత్య జీవితంలో చాలా స్పష్టంగా తెలిసినట్టు సత్యం. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు యువకులు ముఖ్యంగా, ఫాదర్ గారండి, మన ఈ మధ్యలో ఒక కుర్రవాడు హైదరాబాదు నుంచి ఫోన్ చేసి మరి పరుగు నా దగ్గరికి వచ్చాడు. తపస్సు కాలం జరుగుతున్న సమయంలో వచ్చి వేదనతో, ఎంత మంచి హృదయమో చూడండి ఆ కుర్రవాడిది. మీతోటి మాట్లాడాలి ఫాదర్, కొద్ది సమయాన్ని ఇవ్వండి, ఎలాగో ఒక రకంగా సమయాన్ని ఇవ్వండి అని అడిగి వచ్చి నా దగ్గరికి వచ్చి అంత దూరం ప్రయాణం చేసి వచ్చి నాతో మాట్లాడుతూ వెంటనే కళ్ళమని నీళ్లు పెట్టుకొని, ఫాదర్ గారండి, నేను ఈ తపస్సు కాలంలో మంచిగా ఉండాలనుకున్నా, పవిత్రంగా ఉండాలనుకుంటున్నా, దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నా, కానీ నేను ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండాలి అనుకుంటున్నానో అప్పుడే ఎక్కువగా పాపములో పడుతున్నానండి, ఏం చెయ్యాలండి అని ఏడుస్తున్నాడండి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక పోరాటం. ప్రతి మనిషిలో కూడా ఇది జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, అంటే జాగ్రత్తగా వినండి అందరూ కూడా, అంటే మనకి మించినటువంటి ఒక శక్తి మనల్ని తప్పు వైపు లాగుతుంది. మనకు మించినటువంటి మనలో ఉన్న ఒక తత్వం, మనం మంచి చెయ్యాలనుకున్నా కానీ, మంచి వైపు అడుగు వెయ్యాలనుకున్నా కానీ, మంచిగా ఉండాలి అనుకుంటున్నా కానీ అది మనల్ని మంచిగా ఉండనివ్వటల్లా.
చెడు వైపు లాగివేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి జవాబు ఏంటి? అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయములో 5వ వచనములో, ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభు ఈ రీతిగా పలుకుతున్నాడు. చదవండి దయచేసి. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉందును. నేను ఎవని యందు ఉండునో వాడు అతడు అధికముగా ఫలిస్తాడు. ఏలయనగా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులారా, చాలా స్పష్టంగా యేసు ప్రభు చెబుతున్నాడు, నేను లేక మీరు ఏమియు చేయజాలరు. పౌలు గారు ఇందాకలు ఏమంటున్నారంటే, ఇదిగో నేను మంచి చేయాలనుకుంటున్నా, మంచిని చేయలేకపోతున్నా, చెడును చెయ్యొద్దు అనుకుంటున్నా, చెడు వైపే వెళుతుంది నా తత్వం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, నేను లేకుండా మీరు ఏమియో చెయ్యజాలరు. ఆయన మనతో ఉండాలి. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. ఆయన మనకు తోడుగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువుకి తన బిడ్డలమంటే మన యొక్క సమస్య చక్కగా తెలుసు, బాగా తెలుసు. కాబట్టి ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు ఆయన మనకు తోడుగా ఉన్నారు. శరీరధారిగా ఆయన ఈ యొక్క దేవుడు తనకిచ్చినట సంకల్పాన్ని, ఆ ప్రణాళికను ముగించుకొని పరలోకానికి వెళుతున్నప్పుడు ఆయన మన గురించి ఆలోచించాడు. ఇప్పుడేం చెయ్యాలి? కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై నేను మీకు ఒక ఆదరణకర్తనిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఆదరణకర్త లేకుండా, ఆయన తోడ్పాటు లేకుండా, ఆయన దీవెన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. ఆయన సహకారం లేకుండా మనం ముందుకు సాగలేము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించినచో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. 18వ వచనం కూడా చదువు తల్లి. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా తన ఆత్మీయ బిడ్డలమంటే మనల్ని అనాథలుగా విడిచిపెట్టనంటున్నాడు యేసయ్య. మనకు తోడుగా ఉండటానికి, మనను బలపరచటానికి, మనతో ఉండటానికి, మనలో ఉండటానికి ఇదిగో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య మన కొరకై పంపించాడు. ఆయన మనతో ఉండి, మనలో ఉండి, మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. మన శక్తి మనకు చాలదు ప్రియులారా. పాపాన్ని విడిచిపెట్టడానికి, చెడును విడిచిపెట్టడానికి, సాతాను క్రియలు విడిచిపెట్టడానికి మన శక్తి మనకి చాలదు. చివరికి కొన్ని సందర్భాలలో నాతో చాలాసార్లు చెప్పిన మాట తల్లులు, తండ్రులు, అయ్యా నేను ప్రార్థన చెయ్యలేకపోతున్నానయ్యా, నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నానయ్యా, ప్రార్థనకి ఎప్పుడు కూర్చుంటే అప్పుడు శోధనలు ఎక్కువైతున్నాయ్యా. కాబట్టే పౌలు గారు రోమాపత్రికలో ఏమంటారు, మీరు ఏ విధముగా ప్రార్థించాలో మీకు తెలియనప్పుడు ఆత్మ మీలో ఉండి మూల్గుల ద్వారా, ఏడ్పుల ద్వారా మీ తరపున, మీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన పెద్దలారా,
మీ పిల్లలు దారి తప్పినప్పుడు, మీ పిల్లలు చెడు వైపు వెళుతున్నప్పుడు మీరు ఈ మనస్తత్వాన్ని గుర్తు తెచ్చుకోండి. మనుషుల్లో ఉన్న మనస్తత్వాన్ని గుర్తు తెచ్చుకోండి. వెంటనే వాళ్ళని నిందించమాకండి, వెంటనే వాళ్ళ మీద కోప్పడమాకండి. మనుషులో స్వభావ రీతిగా ఇదిగో ఈ తప్పు చేసేటువంటి ఈ ఆకర్షణ ఉంది. దీనికి విరుగుడు ఏమిటి అంటే, వినండి ఇప్పుడు పిల్లారా, దయచేసి మీ పిల్లల కొరకై పరిశుద్ధాత్మ వరము కొరకే ప్రార్థన చేయండి. పవిత్రాత్మ మీ బిడ్డలను అభిషేకించాలని ప్రార్థన చేయండి దయచేసి. మన శక్తి మనకి చాలదో, నేను లేక మీరు ఏమియో చేయజాలరు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ప్రభు అన్నాడు, మీతో ఉండుట కొరకై, మీకు తోడుగా ఉండుట కొరకై ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త మిమ్మల్ని బలపరుస్తాడో, మీకు శక్తినిస్తాడో, మీరు ఏ విధముగా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు మీ పక్షాన, మీ తరపున మూల్గులతో, ఏడ్పులతో, కన్నీటితో దేవుని సన్నిధిలో మీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడో మీరు భయపడవలసిన అవసరమో లేదో. కాబట్టే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనములో ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదో, మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును, మీ లోపల ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరొక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి అంటే, పునీతులు, పరిశుద్ధులు అంత పవిత్రంగా ఎలాగా జీవించగలిగారు? పునీత పాదువాపురి అంతోని వారు అన్ని గొప్ప అద్భుతాలు ఎలాగా చేయగలిగాడు? పునీత పాదువాపురి అంతోని వారు అంత గొప్పగా ఎలాగా జీవించగలిగాడో అంటే ఒకటే సమాధానం, యేసయ్య వాగ్దానము చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మని పునీత పాదువాపురి అంతోని వారు పుష్కలముగా పొందుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి వారు, నాకు ఉద్యోగం కావాలి, నాకు అనారోగ్యం పోవాలి, అదేవిధంగా మా పిల్లవాడు దీవించబడాలి, మంచి ర్యాంకు రావాలి, నా ఇల్లు కట్టుకోవాలి, మా పెళ్లి చేసుకోవాలి, నాకు ఆస్తి రావాలి, అంతస్తు రావాలి, మా పిల్లవాడు మారాలి, మా అమ్మాయి మారాలి, మంచి నడవడిక రావాలి, ఇటువంటి కోరికలతోటి ఇక్కడికి వచ్చాం, ఈ పుణ్యక్షేత్రంలో చేరి ఉన్నాం. మంచిది, తప్పులేదు. ప్రభువే అన్నాడు, అడుగుడి మీకు వసకబడును. అడగాలి. ఆయనను తప్ప ఇంకెవరిని అడుగుతాం మనం? ఆయన మీద ఆధారపడాలి. పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీతుల యొక్క వేడుదల ద్వారా మనం దేవుని వేడుకోవాలి. మంచిది. కానీ ప్రియులారా, మీరందరూ కూడా ఈ విషయంలో కొంచెం మనసును లగ్నం చేసి ఆలోచించండి. పునీత పాదువాపురి అంతోని వారు నీకు నాకు నేర్పించేది ఇంకా ఒక గొప్ప విషయం ఉంది. ఇంకా ఒక గొప్ప విషయం ఉంది. ఆయన మనకు వరాలు మాత్రమే ఇవ్వడం లేదు, వరాలు మాత్రమే మనకి దేవుని నుంచి తెచ్చిపెట్టడు. ఆయన ఏమంటాడంటే, పునీత పాదువాపురి అంతోని వారు, నా బిడ్డలారా, నా భక్తులారా, నా కళ్ళు చూడండి ఒకసారి. ఏమిటి అంటే, మీరు నా ద్వారా వచ్చేటు వరాల కంటే కూడా వరాలకే ప్రదాత అయినటువంటి వరప్రదాత పరిశుద్ధాత్మ దేవుని కొరకే ప్రార్థన చెయ్యండి. పవిత్రాత్మ దేవుని కొరకై ప్రార్థన చెయ్యండి. ఆ పరిశుద్ధాత్మ మీ గృహములలో ఉండేట్లే ప్రార్థన చెయ్యండి. పాదువాపురి అంతోని వారు తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు.
సకల వరాలకు నిలయమైనటువంటి వరప్రదాత అయినటువంటి పవిత్రాత్మ అనుగ్రహాలు, ఫలాలు, వరాలు ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ కొరకే ప్రార్థన చెయ్యండి అని పునీత పాదువాపురి అంతోని వారు ఈ రోజున మనందరినీ కోరుతున్నాడు. ఆ మహా గొప్ప పునీతుని ఈరోజు ప్రత్యేకంగా వేడుకుందాం. అయ్యా పునీత పాదువాపురి అంతోని వారా, ఏ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు సమృద్ధిగా నింపబడి వాక్యాన్ని అనర్గళంగా బోధించావో, వాక్యాన్ని బోధించే శక్తిని కలిగి ఉన్నావో, స్వస్థతలను చేశావో, పరిశుద్ధాత్మ స్వస్థతా వరాన్ని కలిగి ఉన్నావో, విజ్ఞానము వివేకాన్ని కలిగి పాపుల యొక్క మారు మనసును మారేటట్లుగా చేశావో, భాషలలో మాట్లాడితే పక్షులు చెట్లు కూడా ఆలకించాయి నువ్వు మాట్లాడితే, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు కూడా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించయ్యా. మా కోసం ప్రార్థన చెయ్యయ్యా. మా కోసం తండ్రి సన్నిధిలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మా కొరకై ప్రార్థన చేసి మాకు ఆ వరాలను దయచేయి తండ్రి అని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఇస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీరు ఊహించిన దానికంటే, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా మేము దీవిస్తాడు. నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ఇంత గొప్ప వరప్రదాతని మాకు వాగ్దానం చేసిన దేవా, పెంతెకోస్తు పండగ రోజున అందరిపై సమృద్ధిగా కుమ్మరించిన దేవా, జ్ఞాన స్నానములో, భద్రమైన అభ్యంగనములో మా అందరికీ అనుగ్రహించినటువంటి ఓ దేవా, నీ పరిశుద్ధాత్మను ప్రభువా మరొకసారి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డ పైన వర్షధారగా కుమ్మరింపచేయండి. ఆమేన్. ప్రతి బిడ్డపై కుమ్మరింపచేయండి తండ్రి. అభిషేకించండి నా దేవా. మేము పరిశుద్ధాత్మను పొందుకొని కూడా ఆత్మ లేనటువంటి వారముగా జీవిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. పునీత పాదువాపురి అంతోని వారా, నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు వేడుకొనండి అయ్యా. నీవు ఏ పరిశుద్ధాత్మ శక్తి చేతైతే విజ్ఞానపూరిత వాక్కును, వివేకపూరిత వాక్కును, విశ్వాస వరాన్ని, స్వస్థపరచు శక్తిని, అద్భుతాలు చేసే శక్తిని, ప్రవచన శక్తిని, ఆత్మల యొక్క శక్తిని, భాషలలో మాట్లాడే శక్తిని, ఎన్నో వరాలు పొందుకున్నావో, నువ్వు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మాకు కూడా దయచేయ్యా. మా కోసం ప్రార్థించయ్యా. ఈనాడు వివిధ రకాల బాధలతో, వేదనలతో, అనారోగ్యాలతో, వివిధ రకాల తలంపులతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చినటువంటి వారందరి కొరకే ప్రార్థించు తండ్రి. ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ఎంతోమంది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు దారి తప్పుతున్నారయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా, నీ శక్తిని ప్రభువు వారి మీద కుమ్మరింపచేయండి. పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను మంచిని చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నడిపించాలి. ఓ పరిశుద్ధాత్మదేవా, నువ్వు వాగ్దానము చేయబడి ఉన్నావు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో, నా ఆత్మను ఎల్లరి మీద కుమ్మరింపచేస్తాను, యువతి యువకుల మీద కుమ్మరిస్తానని పలికినటువంటి దేవా నీకు స్తోత్రాలయ్యా. ముదుసలుల మీద, యవన ప్రాయములో ఉన్నటువంటి వారి మీద, చంటి బిడ్డల మీద, వివాహమైనటువంటి వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేసి నీ వాక్యానుసారముగా జీవించటానికి, పవిత్రమైన జీవితాలను జీవించటానికి, పునీత పాదువాపురి అంతోని వారి వలె పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించటానికి మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా శక్తి మాకు చాలదయ్యా, మా బలం మాకు చాలదయ్యా. ఈ లోకపు పోరాటంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక వృద్ధుడిగా మా పోరాటంలో మా శక్తి మాకు చాలదయ్యా. ఆత్మదేవా, మా పైకి దిగి రండి ప్రభువా, మమ్మ అభిషేకించండి నాయన. అలనాడు పెంతెకోస్తు పండగ రోజున అగ్నినాళకల రూపంలో ఏ విధముగా వారిపైకి దిగి వచ్చావో, ఈనాడు ఈ నగరం పాలన పునీత అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రంలో తలలు వచ్చి ప్రార్థిస్తున్నాడు ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరింపచేయండి తండ్రి. అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. వివిధ తలంపులతో, కోరికలతో వచ్చిన ప్రతి బిడ్డ తలంపును ఓ పరిశుద్ధాత్మ దేవా దీవించండి, ఆశీర్వదించండి.
ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు నాయన, అభిషేకించు నాయన, అభిషేకించు నాయన, అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. వేదనలను కన్నీటిని కడగండ్లను తొలగించండి ప్రభువా. నా జీవితంలో ఇక ఇదిగో నమ్మకం లేదు, నా జీవితంలో ఇంకా ఆశ లేదు అనుకున్నటువంటి వారిని బలమైన దృఢమైన పరిశుద్ధాత్మ ఆశతో నింపండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళటం నీకు ఇష్టం లేదయ్యా, ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళటం నీకు ఇష్టం లేదయ్యా. ఈ రోజు నీ ఆత్మను కుమ్మరింపచేసి తండ్రి, నీ బిడ్డలు కోరుకుంటున్న ప్రతి కోరికను తీర్చండి తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవా దిగిరా ప్రభువా, అభిషేకించు నాయన, ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి, అభిషేకించు, అభిషేకించు. నీ ఆత్మవర్షాన్ని కుమ్మవృష్టిగా కురిపించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. పునీత పాదువా ప్రియాంతోని వారా, నువ్వు ఏ ఆత్మతో తటి నింపబడి అద్భుత రీతిగా వాక్యాన్ని బోధించావో, ఎంతో మంది పాపులు మారు మనసు పొందడానికి కౌన్సిలింగ్ చేశావో, ఎంతో మంది అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నటువంటి వారు నువ్వు ఏ ఆత్మతో పునీత పాదువా ప్రియాంతోని వారా స్వస్థతను దయచేశావో అటువంటి వరాన్ని ప్రభా నీ బిడ్డలకు అందరికీ దయచేయమని, మా కొరకై ప్రార్థించమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.